వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. నిన్న వైకుంఠ ఏకాదశి ఆ దర్శనానికి వెళ్ళానంటే తిరుపతికి వెళ్ళకపోయామండి. మొన్న తొక్కుకున్నారు అని భయం వేసింది. లేకపోతే వెళ్ళి టోకెన్ తీసుకున్నాం, లేదంటే వేరే విధంగా కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారానే వెళ్ళేవాళ్ళం ప్రతి సంవత్సరం. చాలా సంవత్సరాల నుంచి వైకుంఠ ద్వార దర్శనం అంటే 10 రోజులు ఏదో ఒక రోజు వెళ్ళి స్వామిని దర్శించుకుని వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళం. ఈసారి వెళ్ళకపోయాం ఏంటని అప్సెట్ అయ్యానండి. ఎవరో చనిపోయారంటే బాధేసింది. దేవుడి దగ్గరికి ఇంత కష్టపడ్డారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎంత బాధపడతారని బాధేసింది. నిన్న టీవీలోనూ యూట్యూబ్లోనూ చూసామండి, చనిపోయిన వాళ్ళ తాలూకు మనుషులు గాయపడ్డ వాళ్ళని స్పెషల్ విఐపి దర్శనంలో దేవుడి దగ్గర తీసుకెళ్ళి దర్శనం చేయించి పంపించారంట. ఏమేనండి, పోయిన ప్రాణాలు రావు కదా. నేను మా పక్క రోడ్లో ఉన్న దేవుడి గుడికి వెళ్ళానండి. శుభ్రంగా దేవుడు 3 దేవతల సమక్షంతో వస్తారని తెలిసి మనం ఇంట్లో నీసు ఉండకూడదు, ఇల్లు శుభ్రం చేసి శుభ్రంగా వెళ్ళానండి. ఒక 4-5 గంటలకు వెళ్తే చాంతాడంత లైన్ ఉంది. దేవుడా నాకు ప్రాప్తం ఉందో లేదో, ఏదో ఒక సైడ్ నుంచి ఒక దండం పెడతానని లైన్లో నుంచున్నా. నుంచుంటే పెరుగుతూ ఉన్నారండి, లైన్ పెరుగుతూనే ఉన్నారు జనం. నేను ఏదో కొంచెం ఎళ్ళికి వెళ్తే ఖాళీగా ఉంటుందంటే జనం పెరుగుతూనే ఉన్నారు. సరే అని ఒక 5 నిమిషాలు ఉన్నానండి లైన్లో. నేను చెప్పులు ఇప్పితే నడవలేను. లోపలికి వెళ్ళి సాక్స్, వేరే టెంపుల్ సాక్స్ నేను దగ్గర వేసుకుందాం అనుకుంటే లైన్లో మళ్ళీ బయటకు వస్తే ఊరుకోరు అని అలా అనుకుంటుంటే కరెక్ట్గా నాకు తెలిసిన మా అమ్మాయి ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు నాన్నగారు వచ్చారు. వాళ్ళ లైన్లో నుంచోకుండా నేరుగా గుళ్ళోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని నేను చూశాను, ఆవిడ నన్ను చూడలేదు. పిలిచానండి ఆవిడ వాళ్ళ అమ్మగారిని. అలా ఆవిడ పేరు పిలవను, ఆ పాప పేరు పెట్టి యామిని అమ్మ అని పిలిస్తే ఆవిడ చూసి రండి ఏంటి లైన్లో నుంచోకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారంటే, లేదండి ఈరోజు మాకు ప్రతి సంవత్సరం 10వ తారీఖు ఇక్కడ గుళ్ళో పూజ ఉంది మాకు. ఈరోజు మాకు కరెక్ట్గా వైకుంఠ ఏకాదశి కలిసి వచ్చింది. ఈరోజు పూజ మాది, దానికోసం వెళ్తున్నాం, రండి మీరు కూడా వచ్చేయండి, లైన్లో వద్దు, మాతో రండి అని. అక్కడ ఉంచిన వాళ్ళు ఏమన్నా అంటారేమో అనుకుంటే, లేదండి మేము పూజకి కట్టాం కదా మా ఫ్యామిలీకి, మా పిల్లలు లేరు, వాళ్ళ బదులుగా మీరు వచ్చేయండి అంటే, ఇంకా దేవుడండి మనం వెళ్దాం అనుకున్నాం కదా, ఆరోగ్యం సరిలేకపోయినా నడవలేకపోయినా లైన్లో నుంచోలేకపోయినా ఏదో ఆశ అండి. దేవుణ్ణి చూస్తే మంచిదంటండి. 3కోటి ఏకాదశి రోజు నారాయణని చూస్తే సకల పాపాలు తొలగిపోతాయి అంటండి, స్వర్గప్రాప్తి అంట, ముక్తి అంట, ఏమేమో చెప్తారు. మనకి దాని గురించి అంతగా తెలియదు కానండి. మంచి రోజు అందరి గుళ్ళకి వెళ్తున్నారు, నేను వెళ్తే దేవుడు స్వర్గవాసులను నడిపించారండి 2 సార్లు. వాళ్ళకి స్పెషల్ పూజ చేయించారు, అందులో నన్ను కలుపుకున్నారు, దేవుడి ప్రసాదాలు ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఆ పక్కన ఇంకొక గుడి ఉందండి, దానికి కూడా ఈ లైన్లోంచి అక్కడికి వెళ్ళి ఆ దేవుడిని కూడా చూపించారు. ఆ పక్కన అమ్మవారు ఎల్లమ్మ గుడి, ఆ గుడి కూడా చూపించారు. ఆ గుడి చూసి మళ్ళీ స్వర్గవాసులు 2-3 సార్లు వెళ్ళానండి. ఆ ద్వారంలో వెళ్ళి దేవుడికి దండం పెట్టి, దేవుడా ఇంత ప్రాప్తం ఇచ్చావు, నాకు ఇంత అదృష్టమా అనుకుని, అక్కడ 1000 మంది ఉంటే నాకు దేవుడు వాళ్ళ ద్వారా దర్శనం ఇప్పించాడని దేవుడికి దండం పెట్టుకున్నా అండి. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాను. అయ్యో సంతోషం అయిపోయింది. నేను గుళ్ళో ఒక 6 గంట అటు ఇటు తిరిగి దేవుడు ప్రసాదాలు తీసుకుని వాళ్ళతో పాటు మళ్ళీ వచ్చేసానండి. వాళ్ళ ఇల్లు మాది, మా ఇల్లు కొంచెం పక్క రోడ్డు వాళ్ళతో పాటు మాటలు చెప్పుకుంటా నడిచి వచ్చా. మళ్ళీ వాళ్ళ ఇల్లు దగ్గరికి వచ్చాక థ్యాంక్స్ చెప్పి, దేవుడు వాళ్ళ ద్వారా నాకు దర్శనం ఇప్పించాడు అనుకుని మళ్ళీ వాళ్ళకి ఒక థ్యాంక్స్ చెప్పుకున్నాను అండి. వాళ్ళు పైకి రామన్నారు, లేదని ఇంటికి వెళ్తాను వచ్చేసి మురిసిపోయానండి. మనం అనుకుంటామండి, ఏదైనా దేవుడికి సంబంధించిన ఏదైనా సంకల్పం ఉంటే కరెక్ట్గా తీసుకెళ్తాడు దేవుడు. వెళ్ళాము, ఇదిగోండి ఇది గుళ్ళో ఇచ్చింది, నేను ఇది ఉంటుంది అని తులసి మాలలో అవి తీసుకుని ఇంటికి వచ్చి బాగా క్లీన్ చేసి దీంట్లో లవంగాలు, తమలపాకు ఉంటే వేస్తాను, వేసి కషాయం వేస్తానండి. దగ్గు జలుబు వాటికి మంచిది. మామూలుగా తులసి గుళ్ళో ఇస్తే తింటాం, కొంచెం తింటాం, ఇంత తినలేం కదా, తీసుకొచ్చి కషాయం కాసి తాగుతామండి. దానికోసం లవంగాలు వేస్తాను, 2 మిరియాలు వేస్తాను, తమలపాకు వేసి బాగా మరిగించి లో ఫ్లేమ్లో వడకట్టి తాగితే అంటే జలుబు దగ్గులు అవి తగ్గుతాయి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. నేను గుడికి వెళ్ళి పోగేసుకొచ్చిన ప్రసాదం పూలు ఇలా మట్టిది బౌల్ ఉంది నా దగ్గర, దాంట్లో వేసి పెట్టుకుంటా.
తెల్లారి కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు ఆర్డర్గా చదువుతా. ఏదో రాత్రి బిజీగా ఉన్నాను కదండి, అన్నీ నీళ్ళు పోసాం, మట్టి పౌళ్ళు వేసేసి కొంచెం కషాయం చేస్తాను. పండగ కదండి, నాకు ఈరోజు లీవు. నాకు లీవ్ అంటారు ఏంటంటే, పిల్లలు ఆఫీసులకు వెళ్తే తల్లులకి మనవరాలు మామూలు చూసే డ్యూటీ కదండి, వాళ్ళు రారు. అందుకే నాకు పెండింగ్ వర్క్ అంతా ఇవాళ ఫినిష్ చేసుకున్నాను. బట్టలు మిషన్లు వేసుకోవడం, కొంచెం బియ్యం కడిగి ఆరబోస్తానండి, పండగ కదండి. బియ్యం కడిగి ఆరబోస్తాను. కొంచెం వంట రూమ్లో స్టోరేజ్ సామాన్ ఎక్కువ ఉంది, అది ఏమేమి సామానో తెలియదు. అన్ని కవర్లు, కొన్ని కవర్లో ఉన్నాయి, కొన్ని బ్యాగుల్లో ఉన్నాయి, కొన్ని డబ్బాల్లో ఉన్నాయి. అన్నీ తిరిగేసి బోర్లేసి ఖాళీ అన్నీ కడిగి ఎండబెట్టాను. వంట రూము కడిగండి, ఏదో నా వల్ల అయింది క్లీన్ చేస్తూ ఉన్నాను. మధ్యలో అమెరికా నుంచి మా ఫ్రెండ్ గారు ఫోన్ చేశారు. 12 మిస్డ్ కాళ్ళు ఉన్నాయి, చూసుకోలేదు. రోజు ఫోన్ చేసి మాట్లాడుకుంటూ ఉంటాం. ఆవిడ ఫోన్ చేసినప్పుడు నేను అటెండ్ చేయలేదు. చూస్తే 3 అయిపోయింది. వాళ్ళకేమో నైట్ టైం, మనకి డే టైం. సరే రేపు చూసుకుందాం, ఫోను రేపు కలుసుకుని మాట్లాడుకుందాం అని ఒక మెసేజ్ పెట్టి సారీ మెసేజ్ పెట్టేశాను. ఇంకా అదే అండి, సాయంత్రం ఈ 10 రోజులు వెళ్తాను వైకుంఠ ద్వార దర్శనానికి. సాయంత్రం మళ్ళీ వెళ్ళిపోతానండి. ఈ ఇంట్లో పనులు అవి అవజేసి ఏదైనా టిఫిన్కి కొంచెం కుర్మా లాంటిది ఏమైనా వండి 2 రేకులు ఇడ్లీ వేసి అక్కడ పెట్టేశానంటే మన సాయంత్రం వంట కూడా అయిపోతుంది. ఇప్పుడే 4 అవుతుందండి. ఇంకా పెండింగ్ వర్క్ అంతా ఒకటి ఫినిష్ చేస్తాను. సాయంత్రం 10 రోజులు అండి. పండక్కి గోదా కళ్యాణం చేస్తారు, అది కూడా చూస్తారు. 13వ తారీఖు అంటండి, భోగి రోజు గోదా రంగనాథ కళ్యాణం అండి. దానికి తప్పకుండా మిస్ అవ్వకుండా వెళ్తా. కొంచెం దూరంగా ఉంటుంది మాకు గుడి, 1 కిలోమీటర్ పైన. అక్కడికి వెళ్తా. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. చూసారు దేవుడు ఎంత బాగున్నాడో. ఇలాంటి ఒకటి ఇస్తున్నారు దర్శనం అవగానే.